మార్నింగ్ స్టూడెంట్స్. ఫినాన్షియల్ సర్వీసెస్లో మనం ఇప్పుడు లీజింగ్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూద్దాం. సో లీజ్కి ఎక్విప్మెంట్ తెచ్చుకోవడం వల్ల వచ్చేటటువంటి లాభాలు ఏంటి? ఫస్ట్, పర్మిట్స్ ఆల్టర్నేటివ్ యూజ్ ఆఫ్ ఫండ్స్. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి? పర్మిట్ ఆల్టర్నేటివ్ యూజ్ ఆఫ్ ఫండ్స్. ఒకవేళ ఒక సంస్థ ఆస్తిని కొనాలి అంటే, ఒక మెషిన్ని పర్చేస్ చేయాలి అంటే 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు అంతకన్నా ఎక్కువ డబ్బే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే ఒకవేళ లీజుకి ఎసెట్ని ఎక్వైర్ చేసుకుంటే, అంటే లీజుకి ఒక మెషిన్ని తెచ్చుకుంటే ఓన్లీ పీరియాడికల్ రెంట్ మాత్రమే పే చేస్తే సరిపోద్ది అనమాట. అంటే 3 నెలలకు పే చేయడం, 6 నెలలకు పే చేసినా రెంట్ ఒకటే పే చేస్తే సరిపోతుంది అనమాట. 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఒకేసారి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. సో ఫిక్స్డ్ క్యాపిటల్లో డబ్బు టై అయిపోదు అనమాట, చిక్కుపడిపోదు అనమాట. అంటే ఆస్తుల్లో ఫిక్స్డ్ అసెట్స్లో ఈ యొక్క డబ్బు అనేది చిక్కుపడిపోదు. మిగిలిన డబ్బుని మనం ఏదైనా అత్యవసర అవసరాలకి ఖర్చు పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఆల్టర్నేటివ్ యూజెస్కి ఆ ఫండ్స్ని ఖర్చు పెట్టుకోవచ్చు. సో వర్కింగ్ క్యాపిటల్ కానీ అంటే రోజువారీ ఖర్చులకి, లేదా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ఫండ్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫండ్స్ని ఒకే చోట చిక్కుపడిపోయేటటువంటి అవకాశం ఉండదన్నమాట లీజింగ్ ఆప్షన్ యూజ్ చేసుకోవడం ద్వారా. నెక్స్ట్, ఫ్లెక్సిబిలిటీ. అంటే లెస్సీకి ఉండేటటువంటి క్యాష్ ఫ్లోని బేస్ చేసుకొని లీజ్ రెంట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో అంటే లెస్సీకి వచ్చేటటువంటి, అంటే లెస్సీ అంటే ఎవరైతే లీజుకి అసెట్ని తీసుకున్నారో ఆ పర్సన్ మనం లెస్సీ అని చెప్పుకుంటాం. సో లెస్సీకి వచ్చేటటువంటి ఆదాయాన్ని బట్టి లీజ్ రెంట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ క్యాష్ ఫ్లోస్ అంటే ఆదాయం కనుక తగ్గిపోయింది అంటే, ఒక్కొక్క నెలలో ఆదాయం లేదు, క్యాష్ ఫ్లోస్ తక్కువయ్యాయి. సో తక్కువ అయినప్పుడు స్కిప్ చేయొచ్చు అనమాట. ఈ నెల పే చేయలేరు అని చెప్తే లెస్సార్ పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. ఓకేనా. నెక్స్ట్, ఫెసిలిటేట్స్ ఎడిషనల్ బారోయింగ్స్. ఇప్పుడు ఒకవేళ ఒక ఆస్తిని కొనాలి అంటే తన దగ్గర ఫండ్స్ లేకపోతే బారో చేసి, అప్పు చేసి కొనాల్సి వస్తుంది. సో అప్పుడు డెట్ ఈక్విటీ రేషియో మారిపోతుంది అనమాట. అంటే అప్పు పెరిగిపోతుంది, ఈక్విటీ తగ్గిపోతుంది. సో కానీ అసెట్ని లీజుకి తెచ్చుకోవడం వల్ల సో ఏంటి, డెట్ ఈక్విటీ రేషియో మారిపోదు. అప్పు తెచ్చుకోవట్లేదు, సో అసెట్ వస్తుంది, కానీ మనం అప్పు చేయట్లేదు కాబట్టి ఇక్కడ డెట్ ఈక్విటీ రేషియో అనేది మారదనమాట. సో దీనివల్ల మనకి వేరే అవసరాలకి, ఏదైనా అర్జెంటుగా అవసరం అయినప్పుడు మనం వేరే ఫండ్స్ని బారో చేయొచ్చు అనమాట. డెట్ ఈక్విటీ రేషియోలో మార్పే ఉండదు కాబట్టి ఎడిషనల్ ఫండ్స్ కావాలంటే మనం బయట నుంచి అప్పు తీసుకొని తెచ్చుకోవచ్చు. సో నెక్స్ట్, ప్రొటెక్షన్ ఎగ్నెస్ట్ అబ్సలసెన్స్ అంటే ఏంటి? లుప్తత అని అర్థం. లుప్తత అంటే కొన్ని మెషిన్స్ ఏమవుతాయంటే, మెషిన్స్ యొక్క టెక్నాలజీ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ రేపు యూజ్ చేయకపోవచ్చు, రేపు ఉండే టెక్నాలజీ ఎల్లుండి ఉండకపోవచ్చు. సో మనం ఇప్పుడు సెల్ ఫోన్స్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఫస్ట్లో వచ్చిన చిన్న మొబైల్స్ ఇప్పుడు ఎవరైనా యూజ్ చేస్తున్నారా? సో అవేంటి, రోజుకి వాటి యొక్క వర్షన్స్, వాటి యొక్క ఫీచర్స్ అన్నీ మారిపోతున్నాయి కదా. అలాగే మెషిన్స్ కూడా, ఇప్పుడు కంప్యూటర్స్ కూడా అంతే కదా. ఫస్ట్లో ఒక రూమ్ సైజ్లో కంప్యూటర్స్ ఉంటాయి, ఇప్పుడు మనకి ల్యాప్టాప్స్, పోర్టబుల్ చిన్న కంప్యూటర్స్ అయిపోయాయి. సో ఏంటి, సో చేంజ్ అయిపోతాయి అన్నమాట. సో ఈ కస్టమర్స్ యొక్క నీడ్స్ కూడా చేంజ్ అయిపోతాయి అన్నమాట. సో మెషిన్స్ అబ్సలసెన్స్ ఉండే ఆ తత్వం ఉండేటటువంటి మెషిన్స్కి లీజింగే కరెక్ట్ అనమాట. లీజింగ్ అనేది కరెక్ట్. ఏంటి, ఒక మెషిన్ కొనేసుకొని అది అవుట్డేట్ అయిపోతే అది పాడేసుకునే కన్నా లీజుకి తెచ్చుకొని దాన్ని యూజ్ చేసి మళ్ళీ అబ్సలేట్ అయిపోయినప్పుడు కొత్త మెషిన్ని తెచ్చుకొని పెట్టుకుంటే కంపెనీస్ పెద్దగా నష్టపోకపోవచ్చు. ఓకేనా. దిస్ ఈజ్ హైలీ యూజ్ఫుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అసెట్స్ విచ్ బికమ్ అబ్సలేట్ అయిపోయేటటువంటి ఆస్తుల విషయాల్లో ఇది చాలా యూజ్ఫుల్ అనమాట. సో ఆపరేటింగ్ లీజ్ అగ్రిమెంట్ ఈ యొక్క ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని పనిచేస్తుంది అనమాట. సో ఫర్మ్ కెన్ అవాయిడ్ రిస్క్ ఆఫ్ అబ్సలెన్స్ బై ఎంటరింగ్ ఇంటూ ఆపరేటింగ్ లీజ్ అగ్రిమెంట్ ద్వారా ఫర్మ్ ఎంటర్ అవ్వడం ద్వారా ఆబ్సలెసెన్స్ అంటే టెక్నాలజీ మారిపోవడం వల్ల వచ్చేటటువంటి నష్టాల నుంచి సంస్థలు తప్పించుకోగలం. ఓకేనా. సో కొత్త ప్రోడక్ట్స్, కొత్త కస్టమర్ యొక్క టేస్ట్, ప్రిఫరెన్సెస్ అన్నీ మారిపోతాయి అన్నమాట. సో కొత్త ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలంటే కొత్త మెషిన్స్ని మళ్ళీ లీజుకి తెచ్చుకోవాలి. ఓకేనా. సో కొత్త మెషిన్స్ని లీజ్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఆపరేటింగ్ లీజ్ అగ్రిమెంట్ ద్వారా ఎంటర్ అయితే అది లెస్సీకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, నెక్స్ట్ 100% ఫినాన్సింగ్.
సో ఇక్కడ లీజింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఇన్స్టాల్మెంట్ పర్చేసెస్లో లాగా లీజ్ ఏమి డౌన్ పేమెంట్ ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇన్స్టాల్మెంట్స్లో ఏంటి, ఒక ₹1,00,000 ఆస్తి అనుకుందాం, ₹1,00,000 పెట్టి ఒక మెషిన్ పర్చేస్ చేయాలంటే ఒక 20,000 30,000 డౌన్ పేమెంట్ చేసి ఆస్తిని తెచ్చుకుంటాం. ఒక ఫ్రిడ్జ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రిడ్జ్ని కొనాలనుకున్నాం, ఫ్రిడ్జ్ 20,000 అనుకుందాం ఫ్రిడ్జ్. సో దానికి మనం డౌన్ పేమెంట్ ఒక 5,000 ఎంతో పే చేసేస్తే మిగిలింది మనం ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తాం. ఇన్స్టాల్మెంట్ పర్చేజెస్ విషయాల్లో వస్తాయి, హైర్ పర్చేస్ విషయంలో వస్తాయి. కానీ లీజింగ్ విషయానికి వచ్చేసరికి ₹1 కూడా డౌన్ పేమెంట్ పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఇది 100% ఫినాన్సింగ్. అంటే ప్రతి నెల కొంత మొత్తం మనం, లేకపోతే ప్రతి 3 నెలలకో 6 నెలలకో సో ఫిక్స్ చేసుకున్న అగ్రిమెంట్ని బట్టి అమౌంట్ పే చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇది 100% ఫినాన్సింగ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, బూన్ టు స్మాల్ ఇండస్ట్రీస్, స్మాల్ ఫార్మ్స్ అంటే చిన్న పరిశ్రమలకి ఇది ఒక వరం లాంటిది. అంటే చిన్న సంస్థల దగ్గర ఎక్కువగా క్యాష్ ఇన్ఫ్లోస్ ఉండకపోవచ్చు, వాటి యొక్క ఎర్నింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉండకపోవచ్చు. సో అవి ఈజీగా, అంటే ఒక మెషిన్ అక్వైర్ చేసుకోవడం అంటే చాలా పెద్ద విషయం అనమాట చిన్న సంస్థలకి. సో లీజింగ్ని యూజ్ చేసుకొని ఈజీగా ప్రాఫిట్స్ని ఎర్న్ చేయగలవన్నమాట. సో ఎంటర్ప్రీనియర్స్, కొత్తగా ఎవరైనా కొత్త ఫర్మ్ స్టార్ట్ చేయాలి, చిన్న సంస్థతో స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అనే తపన ఉన్నవాళ్ళు ఈ యొక్క లీజింగ్ ఆప్షన్ని యూజ్ చేసుకొని కొత్త ఫర్మ్ స్టార్ట్ చేసి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకునేటటువంటి అవకాశం లీజింగ్ ద్వారా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఈ అడ్వాంటేజెస్తో పాటు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఏంటి ఆ డిసడ్వాంటేజెస్ అంటే, లీజ్ ఈజ్ నాట్ సూటబుల్ మోడ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఫినాన్స్. సో ఎందుకంటే ఇది ప్రాజెక్ట్ ఫినాన్స్కి సూటబుల్ కాదు అని అంటున్నారు. ఎందుకు సూటబుల్ కాదు అంటే, సో ప్రాజెక్ట్లో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయగానే ప్రాఫిట్స్ అనేవి వచ్చేవి కదా. సో బిజినెస్ ఇప్పుడు స్టార్ట్ చేసాం, ఒక నెలకి ప్రాఫిట్స్ వచ్చాయి కదా. సో వాటి యొక్క జెస్టేషన్ పీరియడ్ అనేది చాలా ఎక్కువ లాంగ్ పీరియడ్ ఉంటుందన్నమాట. ప్రాఫిట్స్ అనేవి ఒక 5 ఏళ్ళ తర్వాత, లేకపోతే మినిమం 2 years తర్వాత ప్రాఫిట్స్ వస్తాయి అనుకుంటే కనుక. కానీ లీజ్ రెంట్ మాత్రం ప్రతి వాళ్ళు ఫిక్స్ చేసుకునే అగ్రిమెంట్ని బట్టి తప్పకుండా పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ప్రాఫిట్స్ రాకపోయినా సరే లీజ్ రెంట్ అనేది పే చేసేయాలి. ఓకేనా. కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండకపోవచ్చు. సర్టెన్ ట్యాక్స్ బెనిఫిట్స్, ఇన్సెంటివ్స్ సచ్ యాజ్ సబ్సిడీ మే నాట్ బి అవైలబుల్ ఆన్ లీజ్డ్ ఎక్విప్మెంట్ మీద సబ్సిడీ రాదు. ఎందుకంటే లెస్సర్ ఏం చేస్తాడు, లెస్సర్ తన రీసేల్ పర్పస్ మీద కానీ వస్తువుల్ని తయారు చేయడానికి కానీ అక్కడ అసెట్ని కొనట్లేదు, లీజ్కి ఇవ్వడానికి కొంటున్నాడు. కాబట్టి గవర్నమెంట్ ఎలాంటి సబ్సిడీ ఇవ్వదు అనమాట. ఒకవేళ మ్యానుఫ్యాక్చరర్ కనుక మెషినరీని పర్చేస్ చేసాడంటే గవర్నమెంట్ తనకి కొన్ని సబ్సిడీస్ ఇస్తుంది. కానీ అలాంటి సబ్సిడీస్ ఏవి ఈ లీజింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఉండదు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్, ఇక్కడ నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ ఒక షాపింగ్ మాల్ని పర్చేస్ చేసేసాడు అనుకుందాం. పర్చేస్ చేస్తే ఫ్యూచర్లో ఇప్పుడు ₹1,00,00,000 పెట్టి కొన్న షాపింగ్ మాల్ నెక్స్ట్ 2 yearsకి 2 కోట్లు అయిపోయింది. సో పర్చేస్ చేస్తే క్యాపిటల్ గెయిన్ ఉంటుందన్నమాట. అంటే తన పెట్టిన మూలధనం పెరుగుతుంది. కానీ ఇక్కడ ఏ ఆస్తిని పర్చేస్ చేయట్లేదు, ఓన్లీ లీజుకి తీసేసుకోవడం వల్ల ఏమవుతుందంటే క్యాపిటల్ గెయిన్ వల్ల వచ్చేటటువంటి అడ్వాంటేజ్ లీజింగ్లో రాదు. చూసారా, ద వాల్యూ ఆఫ్ రియల్ అసెట్స్ సచ్ యాజ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ మే ఇంక్రీజ్ డ్యూరింగ్ లీజ్ పీరియడ్. ఆ లీజ్ పీరియడ్లో ల్యాండ్ అండ్ బిల్డింగ్ని లీజుకి తీసుకున్నాడు. ఆ లీజ్ పీరియడ్లో ఏమైంది, వాటి యొక్క వాల్యూ పెరిగిందనమాట. పెరిగినప్పుడు లెస్సీ ఏమవుతున్నాడు, లెస్సీ లూజెస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్. ఆ క్యాపిటల్ గెయిన్ వల్ల వచ్చేటటువంటి అడ్వాంటేజ్ని లూజ్ అయిపోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ద కాస్ట్ ఆఫ్ ఫినాన్సింగ్ ఈజ్ హయ్యర్ దెన్ డెట్ ఫినాన్సింగ్. లెస్సీ అప్పు తెచ్చుకునే దానికన్నా దీనికి పే చేసేటటువంటి డబ్బు అంటే ఖర్చు ఎక్కువైపోవచ్చు అనమాట. ఓకేనా. సో అంటే ఫార్మాలిటీస్ కానీ, డాక్యుమెంట్ వర్క్ అని, నెక్స్ట్ దానికి పే చేసే అంటే అసలు వడ్డీ అన్నీ కలిపి ఎక్కువైపోవచ్చు. ఓకేనా. నెక్స్ట్, ఏ మ్యానుఫ్యాక్చరర్ who wants to discontinue cannot terminate contract except by paying heavy penalties. సో ఒకవేళ లీజుకి ఒక అసెట్ తెచ్చుకున్నాం, కొన్ని రోజులు రన్ చేసాం,
ప్రాఫిట్స్ రాలేదు, లెస్సీకి పాపం ప్రాఫిట్స్ రాలేనప్పుడు ఇంకా ఆ ప్రోడక్ట్ లైన్ నుంచి డ్రాప్ అయిపోదాం అనుకుంటున్నాడు. అంటే ఇంకా ఆ బిజినెస్లో ఇంకా వదిలేద్దాం అని అనుకున్నప్పుడు కూడా అది వదలడానికి అవకాశం ఉండదన్నమాట. అంటే ఒక సర్టెన్ టైం పీరియడ్ వరకు వాళ్ళు అగ్రిమెంట్ కుదుర్చేసుకుంటారనమాట. లీజ్ పీరియడ్ ఒక 5 సంవత్సరాలనో 6 సంవత్సరాలనో ఉంటుంది. సో సచ్చినట్టు ఆ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు లీజ్ అనేది పే చేసేయాలన్నమాట. సో హెవీ పెనాలిటీస్ అంటే ఇప్పుడు ఒకవేళ మ్యానుఫ్యాక్చరర్ డ్రాప్ అయిపోదామన్నా కూడా ఉండకపోవచ్చు అనమాట. సో నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ లాస్ డీలింగ్ విత్ ద లీజ్ ట్రాన్సాక్షన్ సెవరల్ ప్రాబ్లమ్స్ క్రాప్ అప్ బిట్వీన్ లెస్సర్ అండ్ లెస్సీ. అంటే దీనికి సంబంధించిన లీజుకి సంబంధించిన సరైన చట్టాలు లేకపోతే సరైన అగ్రిమెంట్ లేనప్పుడు చాలా ప్రాబ్లమ్స్, అంటే లెస్సీకి మధ్య చాలా ప్రాబ్లమ్స్, అన్నెసెసరీ కాంప్లికేషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట. అంటే వీళ్ళిద్దరికి మధ్య డిస్టర్బెన్సెస్ రావచ్చు, నెక్స్ట్ గొడవలు రావచ్చు. సో ఇవన్నీ డిసడ్వాంటేజెస్ ఆఫ్ లీజ్. సో ఎక్కడైతే అడ్వాంటేజెస్ ఉంటాయో అక్కడ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో వాటిని రెక్టిఫై చేసుకోవాలి అంటే కనుక లీజ్ అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు దానికి సంబంధించి, అలాగే లీజింగ్ మెథడ్స్ అంటే బయింగ్ ఆర్ లీజింగ్. సో కొనుక్కోవాలా లేదా లీజుకి తీసుకోవాలా, బయింగ్ ఆప్షనా లేకపోతే లీజింగ్ ఆప్షనా అనేది అకౌంటింగ్ మీరు మేనేజ్మెంట్ అకౌంటింగ్ చేసినప్పుడు మీకు దానికి సంబంధించి వస్తుందన్నమాట. పర్చేసింగా లేకపోతే లీజింగ్ ఆప్షనా అని. సో ఎన్పివి ఐఆర్ఆర్ ఇవన్నీ కూడా దీనికి సంబంధించి వచ్చేటటువంటి టాపిక్సే అనమాట. ఓకేనా. సో ఇవి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ లీజింగ్. థ్యాంక్ యూ.